మొత్తంగా అయితే ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి ఈ మరణం ఏదైతే ఉందో, ఈ మరణం దాదాపు ఇప్పటికే 5 గంటలు అవుతుంది. ఉదయం 9 గంటల మొదలైతే ఇప్పటి వరకు విపరీతమైనటువంటి క్రౌడ్ వస్తూ ఉన్నది. పోలీసులు కూడా ఇక్కడ సికింద్రాబాద్ ఏరియాలో క్లాక్ టవర్ దగ్గర విపరీతమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇస్తున్నటువంటి ఏకైక నినాదం వి వాంట్ జస్టిస్. మాకు కూటమి ప్రభుత్వంలో న్యాయం జరుగుతలేదు అని అనుమానం ఉంది అని కూడా వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. మరి ఏది ఏమైనా ఈరోజు ప్రవీణ్ పగడాల గారి మరణం ఏదైతే ఉందో, ఆ మరణం మాత్రం ఎంతోమంది క్రైస్తవులు ఉన్నారు. ఈరోజు సంఘాలు కూడా చూసుకోకుండా అందరూ కూడా ఈ మరణాన్ని వ్యతిరేకిస్తూ ఐక్యంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అన్న చెప్పండి, ఈ మరణం నుండి అయినా కనీసం అంటే రానున్న రోజుల్లో ఐక్యంగా ఉండి ఇలాంటి దాడులు మళ్ళీ జరగకుండా చూసుకునేటువంటి అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయా? ఖచ్చితంగా ఇప్పటికే జరగాల్సిన నష్టం చాలా జరిగిపోయింది. ఒకప్పుడు మా పాస్టర్ చెప్పేవారు, ఇద్దరు రాజకీయ నాయకులను కలపొచ్చాము కానీ ఇద్దరు పాస్టర్లు కలపలేమని. ఇది పాస్టర్ల యొక్క అనైక్యత ఇలాంటి చర్యలకు కారణం. ముఖ్యంగా ఇది ఒక ప్రవీణ్ పగడాల అన్న విషయమే కాదు, దేశవ్యాప్తంగా 2014 తర్వాత నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మనువాద రాజ్యాన్ని స్థాపించాలనే లక్ష్యంతో వాళ్ళు స్కూల్స్ మీద దాడులు చేస్తున్నారు, యూనివర్సిటీల మీద దాడులు చేస్తున్నారు, హాస్పిటల్స్ మీద దాడులు చేస్తున్నారు, మేధావి వర్గం మీద దాడులు చేస్తున్నారు, ప్రజాస్వామ్యవాదుల మీద దాడులు చేస్తున్నారు, లౌకికవాదుల మీద దాడి చేస్తున్నారు. ఒక్కొక్కరిని వాళ్ళకి అడ్డు ఉన్న వాళ్ళందరినీ ఎలిమినేట్ చేసుకుంటున్నారు. భావజాలం అనేది బలమైంది కాబట్టి ఎవరైతే మంచి ఇంటలెక్చువల్స్ ఉన్నారో, ఎవరైతే మనువాదులను టీవీ డిబేట్లలో కానీ యూనివర్సిటీ స్థాయి డిబేట్లలో కానీ వాళ్ళ నోరెత్తేయకుండా వాళ్ళ నోర్లు ముగిస్తున్నారో అటువంటి వాళ్ళందరినీ ఎలిమినేట్ చేసే ప్రక్రియ ఈరోజు ఈ దేశంలో కొనసాగుతుంది. ఇది ఇప్పటి ప్రారంభమైంది కాదు, దాదాపుగా 3000 సంవత్సరాల కిందట ప్రారంభమైంది. ఆర్యవాద వలసవాద బ్రాహ్మణులు ఈ దేశాన్ని ఆక్రమించినప్పుడు వాళ్ళకు అడ్డుగా ఉన్న బౌద్ధాన్ని ఈ దేశం నుంచి ఎల్లగొట్టారు. ఆ తర్వాత దాదాపుగా 2000 సంవత్సరాలుగా వాళ్ళ రాజ్యాన్ని స్థాపించడం కోసం ఇక్కడ అడ్డుపడుతున్న సంస్థలు ఏవైతే ఉన్నాయో క్రిస్టియన్, ఇస్లాంని, వీటిని ఏ విధంగానైనా ఎలిమినేట్ చేసి సనాతన ఆర్యవాద బ్రాహ్మణ రాజ్యాన్ని స్థాపించాలనే లక్ష్యంతో 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ, అమిత్ షా నాయకత్వంలో చాలా బలంగా పనిచేస్తున్నారు. ఇది సౌత్ ఇండియాలో ఈ వాతావరణం ఎప్పుడు లేదు. వీలైనంత వరకు కులమత విభజన లేకుండా లౌకికవాద భావజాలంతో ఉన్నటువంటి రాష్ట్రాలని 2014 తర్వాత కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఆస్థాన గురువుగా చిన్నజీయర్ స్వామి అనే ఒక అరాచక మూకను, ఒక కులోన్మాదిని, ఒక మత ఉగ్రవాదిని తెచ్చి హైదరాబాద్కు కూతవేడు దూరంలో ఆధ్యాత్మిక కేంద్రం పేరుతో ఒక టెర్రరిస్ట్ క్యాంపును ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి వివిధ ఛానల్స్కి ఫండ్స్ని ఇస్తూ వాళ్ళు, ముఖ్యంగా శివశక్తి కానీ, ఆర్ వాయిస్ కానీ, లలిత్ కుమార్ ఛానల్ కానీ, హమారా ప్రసాద్ కానీ, రాధా మనోహర్ దాస్ లాంటి కానీ, భాస్కర్ రాజు కానీ, ఇలాంటి అరాచక మూకల్ని సమాజంలోకి పంపించి అమాయక ప్రజలకి మత ఉన్మాదాన్ని నీరు పోస్తూ అన్రెస్ట్ని సమాజంలో క్రియేట్ చేసి ఈరోజు సౌత్ ఇండియాలో అలజడి కారణమయ్యారు. ఈరోజు తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్న కార్యక్రమాలన్నిటి కారణము దీని వెనక కేంద్ర బిందువు ఎవరంటే చిన్నజీయర్ స్వామి. అతన్ని ఖచ్చితంగా ఈ 2 రాష్ట్రాల నుంచి తప్పించి బయటికి పంపించాలి. చిన్నజీయర్ స్వామి క్యాంపు మీద దాడి చేసి అక్కడ ఏం జరుగుతుందో, అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ కానీ, అతని యొక్క భావజాలాన్ని కానీ వాటన్నిటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని నిష్పక్షపాతంగా విచారణ చేసి ఇటువంటి అన్రెస్ట్ని క్రియేట్ చేసే విషయాలను ప్రభుత్వం అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. బాహాటంగానే వాళ్ళు ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ, డిజిటల్ మీడియాలో, ప్రింట్ మీడియాలో వాళ్ళు బాహాటంగానే మతరాజ్యాన్ని స్థాపిస్తామంటున్నారు, కొడతామంటున్నారు, తిడతామంటున్నారు, చంపుతామంటున్నారు. కానీ ప్రభుత్వం చూన్నట్టుగా ఉంది. ముఖ్యమంత్రులు స్పందించట్లేదు, హోమ్ మినిస్టర్లు స్పందించట్లేదు, అసలు ఈ దేశంలో కోర్టులు ఉన్నాయో లేదో తెలియదు, వాటిని సుమోటోగా తీసుకోవట్లేదు. ఆఖరికి ఇది యాక్సిడెంట్ మర్డర్ తర్వాత విషయం కానీ ఒక మరణం విషయంలో కూడా సోషల్ మీడియాలో ఎలా పోస్టులు పెడుతున్నారో చూస్తున్నాం. ఇదే అంతకుముందు హత్యలు, అత్యాచారాలు చేస్తే వాటి మీద ప్రభుత్వం యాక్షన్ తీసుకున్నప్పుడు ఒక చిన్న పోస్టులు పెడితే వాళ్ళని అరెస్ట్ చేసి జైలు వేసిన సందర్భాలు మనం చూసాం. అది ప్రియాంక రెడ్డికి అత్యాచారం చేసి చంపిన విషయం కావచ్చు, కొన్ని విషయాల్లో. కానీ ఈ విషయంలో ప్రభుత్వం చూన్నట్టుగా ఉంది. ప్రత్యేకంగా మా డిమాండ్ ఏంటంటే రాజ్యాంగం ప్రకారం, చట్ట ప్రకారం మాకు ఇచ్చిన హక్కుని ఈ దేశంలో మేము సువార్త ప్రకటిస్తున్నాం, క్రీస్తు రాజ్యం కొరకు ప్రయాసపడుతున్నాం. అది హింస లేని రాజ్యము, ఆకలి లేని రాజ్యము, దౌర్జన్యం లేని రాజ్యము, హత్యలు, అత్యాచారాలు, మానభంగాలు లేని రాజ్యం అదే క్రీస్తు రాజ్యం. ఆ రాజ్యం కోసం మేము ప్రయాసపడతా ఉంటే దానికి విరుద్ధంగా ఉన్నటువంటి అవినీతి, దోపిడీ, హింసకు కేంద్ర బిందువు అయినటువంటి బ్రాహ్మణ మతం ఏదైతే ఉందో అది ఈ దేశంలో అలజడి కారణమైంది. ఖచ్చితంగా దీనికి కారణమైన వాళ్ళని చట్ట ప్రకారము ప్రభుత్వం శిక్షిస్తుందని ఆశిస్తూ మేము ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాము.